ఈ సమయంలో దావీదును గురించి కొన్ని విషయాలు కొరకు రాజును ఇశ్రాయేలు ప్రజలకు నియమించుట కొరకై దేవుడు పరిశీలనకు తెలియపరిచినప్పుడు మరి ఎవరిని అభిషేకించాలయా నేను అని దేవుణ్ణి సమూయేలు ప్రవక్త అడిగినప్పుడు దేవుడు సెలవిచ్చాడు. బెత్లెహేము గ్రామంలో యెష్షయి కుమారుడు ఉన్నాడు, వెళ్ళి అతన్ని అభిషేకించన్నాడు. అలాగున రామా నుంచి బెత్లెహేము గ్రామానికి ప్రవక్త అయినటువంటి సమూయేలు బయలుదేరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యెష్షయి కుమారులందరినీ కూడా పిలిపించి వారిని అభిషేకించుటకు సిద్ధపడి ఉన్నప్పుడు వారి కుమారులు ఎవరిని కూడా దేవుడు కోరుకున్నట్లుగా అనిపించట్లేదు సమూయేలుకి. ఎందుకంటే ఉన్నవారందరినీ కూడా దేవుడు ఇతను కాదు అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారంటే మొత్తం 7 కుమారులు ఉన్నారు. మొత్తం 7 కుమారులు ఉన్నారు. వారి పేర్లు మీకు ఎవరికైనా తెలుసా? తెలియకపోతే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము నుంచి 16వ వచనములో వచ్చిన వరకు రాయబడి ఉన్నాయి. మొదటి దిన వృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము నుంచి 16వ వచనం వరకు వారి పేర్లు, యెష్షయి కుమారుల పేర్లు రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలు ప్రవక్త నీ కుమారుని పిలిపించను అన్నప్పుడు వీరందరూ కూడా వరుసగా వచ్చి నిలబడినప్పుడు 8 మందే ఉంటారు. సమూయేలు ప్రవక్త వాళ్ళందరినీ అడిగితే దేవుడు అంటాడు, ఎవరిని దేవుడు వారిని కోరుకోడు. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటాడు యెష్షయి తోటి, నీ కుమారులు ఇంతమందేనా, ఇంకెవరు లేరు అంటే ఒకడు ఉన్నాడు, అతడు గొర్రెలు కాయటానికి వెళ్ళాడంటే సమూయేలు ప్రవక్త అతన్ని పిలిపించండి అన్నాడు. అప్పుడు దాసుని పంపించి సమూయేలు ప్రవక్త యెష్షయి దాసుని పంపించి దావీదును తీసుకొని రావటము జరిగింది. అప్పుడు దేవుడు మాట్లాడి, నేను కోరుకున్నటువంటి వ్యక్తి ఇతనే అని దావీదును ఏర్పాటు చేసుకుని ఎంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు సమూయేలు తీసుకొచ్చినటువంటి కొమ్ములో తైలమును నింపి దావీదును అభిషేకించటము జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేనికి అభిషేకించాడు? ఎవరు చెబుతారు? దేనికి అభిషేకించాడండి? సమూయేలు ప్రవక్త దావీదును దేనికి అభిషేకించాడు? ఎవరో చెప్పలేరా? ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉండడానికి. ఏంది, ఎప్పుడు వినలేదా అమ్మా? ఎప్పుడు వినలేదా? ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండడానికి సమూయేలు ప్రవక్త కొమ్ముతో తైలం నింపి అభిషేకించాడు, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున. ఎవరిని? దావీదును. దావీదు ఎవరంటే యెష్షయి కుమారుడు. ఇతని పని ఏమిటంటే గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. మరి మనం చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయాలి. లోకంలో ఎంతోమంది గనులు ఉంటారు, గొప్పవారు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు. కానీ దేవుడు ఒక గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ గొర్రెలు కాసుకునే వ్యక్తిలో ఏం చూశాడు దేవుడు? ఏం చూశాడండి? ఇక్కడ కూడా మనం కూడా చాలామంది ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఎందుకు ఎన్నుకున్నా అంటే చాలా సింపుల్ సమాధానం మనం చెప్పవచ్చు తెలిస్తే. దావీదు తన బాల్య దినముల నుండే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు బాల్య దినముల నుండే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, ఒక రకంగా చెప్పాలి అంటే దావీదు యొక్క మనసు దేవునితో కనెక్ట్ అయిపోయి ఉంది అంతే. ఇంకా స్తుతిస్తావా? హల్లెలూయా. ఏమైందండి? దావీదు యొక్క మనసు దేవునితో కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిందంటే దానికి ఎలాగ మనం చెప్పగలుగుతామంటే, ఇప్పుడు ఈ లైట్ ఉందనుకోండి, పెట్టాడంటే స్విచ్ చేస్తే ఏమైంది? అప్పుడేమైంది? కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయింది కాబట్టే లైటు వెలిగింది. ఎలగదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఒక దావీదునే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు అంటే, అనేక మంది జనులు ప్రజలు ఉంటారు కానీ దేవుని గురించి ఎక్కువగా ఆలోచించేవారు ఉండరు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు ఉండరు. దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించేవారు ఉండరు. మనం ఎలా ఉంటూ ఉన్నాము అంటే, మనం భూ సంబంధమైనటువంటి మనసు కలిగి, భూ సంబంధమైన ఆలోచనలు కలిగి, భూమి మీద ఏ విధంగా సుఖపడదాము, భూమి మీద ఎంత సంపాదించుకుందాము, డబ్బు గురించి ఆలోచించటం, ఈ లోక సుఖ సౌఖ్యాల గురించి ఆలోచించటం, అవసరాల గురించి ఆలోచించటం, ఈ విధముగానే మన జీవితాలు కొనసాగుతూ ఉంటూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మనము దేవునితో కనెక్ట్ అవ్వలేకపోతూ ఉన్నాం. కానీ దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. దేవుడిని ప్రేమించాడండి దావీదు. అందుకనే దేవుడు దావీదుని ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు, రాజుగా చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొర్రెలు కాసుకునే దావీదును అభిషేకించగానే తీసుకెళ్ళి ఇశ్రాయేలు దేశం మీద సింహాసనం మీద కూర్చున్నాడా? అవును, కూర్చున్నాడా? దావీదు వయసు ఇంచుమించు ఒక యవనస్తుడు 15-16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అభిషేకిస్తే దానికి ఈ మధ్యలో ఏం జరిగింది అంటే, దావీదు ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నాడు, దావీదు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎన్నో బాధలు పడ్డాడు. మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశానికి ఫిలిప్పీ దేశానికి యుద్ధం జరిగినప్పుడు మరి గొలియాతు అనే వ్యక్తి గురించి మనందరం చాలాసార్లు మనం విని ఉన్నాం. ఆయన ఒక్కడే వచ్చి, మీలో ఎవరైనా నన్ను ఎదిరించగలిగిన వారు ఉన్నారా అంటే, సైనికుల దాకా అందరూ కూడా గడగడ గడగడ వణికిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు దావీదును అక్కడికి పంపించి, దేవుని సైన్యమును తిరస్కరించుటకు వీడు ఎంతటి వాడు అని ధైర్యంతో దావీదు వడిసెలో రాళ్ళు తీసుకొని వెళ్ళి ఎంతో సులువుగా, ఈజీగా ఆ గొల్యాతును చంపటము, తల నరకటము జరిగింది. ఇదంతా ఎలా జరిగిందంటే, దేవుడిచ్చినటువంటి అభిషేకము దావీదు పైన ఉన్నది. దేవుడిచ్చిన జ్ఞానము దావీదుకు ఉంది కాబట్టి దేవుని సహాయం చేత గొలియాతును ఏం చేశాడు? చంపగలిగాడు. అప్పుడు దావీదుకు ఎంతో ఘనత కలిగింది. సౌలుకు ఏమన్నారు? ఎలా గణపరిచారు? సౌలుకింత 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని జయధ్వనులు చేసేటప్పటికి సౌలుకి ఏం కలిగింది? అసూయ కలిగింది, ద్వేషం కలిగింది. అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. ఎవరు? సౌలు. సౌలుని దేవుడు రాజుగా చేసినందుకు సంతాపపడ్డాడు. ఎలాగ సంతాపడ్డాడంటే, మనం ఆదికాండముల 6వ అధ్యాయంలో నరులను సృజించినందుకు దేవుడు సంతాపపడాను. కొన్ని విషయాల్లో దేవుడు సంతాపపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజుగా చేస్తే ఒక మంచి పని కూడా
చేయటం, అన్నీ దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటే దేవుడు ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ విధముగా రాజు ఆ సౌలు దావీదుని ఎలాగైనా చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలన్నిటిలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎన్నోసార్లు అకస్మాత్తుగా ఈటని ఇసిరటం జరిగింది. అది త్రుటిలో తప్పి దావీదు తప్పించుకొని తన ప్రాణాలను కాపాడుకోవటమో జరిగింది. దావీదు సౌలు నుంచి తప్పించుకొని వెళ్ళడానికి మీకాలు తన భార్య సహాయం చేయటం వలన కిటికీలోంచి కిందకి దిగి పారిపోయి అరణ్యంలో అనేక దినాలు అనేక సంవత్సరాలు కాలం గడపవలసి వచ్చింది ప్రాణభయంతో. దేవునికి మహిమ కలుగునుగాక. రాజుగా అభిషేకించిన దేవుడు ఎక్కడున్నాడు? దావీదు ఇన్ని శ్రమలు పడుతుంటే, ఇన్ని కష్టాలు పడుతుంటే దేవుడు ఎక్కడున్నాడు? నన్ను రాజుగా అభిషేకించాడు అని సమూయేలు చెప్పాడు కదా, మరి నా పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? శ్రమలు వస్తున్నాయి ఏంటి? శోధనలు వస్తున్నాయింది? శత్రువులు తరుముతున్నారేంటి? రాత్రి పగళ్ళు అరణ్యములో ఉండవలసి వస్తుందేంటి? క్రూర మృగాల మధ్యలో రాత్రిపూట పండుకొనవలసి వస్తుందేంటి? ఎటు ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితుల్లో నేనున్నానేంటి? ఎన్ని జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విధముగా జరుగుతా వెళ్ళినప్పుడు ఒకరోజు మరి ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరిగినప్పుడు ఆ యొక్క యుద్ధంలో సౌలు ఆత్మహత్య చేసుకోవటం ఓడిపోయి తర్వాత ఆ విషయం రాజుకు దావీదుకు తెలియపరచబడి, అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరో లేరు, నువ్వు రాజుగా ఉండాలి అని చెప్పి ఇశ్రాయేలు ప్రధానులు కొంతమంది, సైన్యాధిపతులు కొంతమంది, వారందరూ కూడా వచ్చి దావీదు దగ్గరకు వచ్చి నువ్వు ఇశ్రాయేలు దేశానికి రాజుగా నువ్వు ఉండాలని చెప్పేసి దావీదుని అడిగినప్పుడు దావీదు ఒప్పుకొని ఇశ్రాయేలు దేశంలో షోమ్రోనులో రాజ్య పరిపాలన చేయటం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలు అక్కడ రాజ్య పరిపాలన చేశాడు. తర్వాత ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో మరి అమ్మోనీయులు వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని యెరూషలేములోకి రానివ్వటం లేదని దావీదుకు తెలియపరిచినప్పుడు మీరు సైన్యముగా వెళ్ళి వారిని ఓడించండి అని చెప్పేసి దావీదు సైన్యాన్ని పంపించినప్పుడు ఆ సైన్యం వెళ్ళి వారిని యెబూసీయులను వారిని ఓడించి ఇశ్రాయేలు దేశమును ఆ యెరూషలేము పట్టణ ప్రాంతమునంతటిని కూడా స్వాధీనపరుచుకొని ఇశ్రాయేలు మొత్తానికి ఏకగ్రీవముగా దావీదు రాజు అవటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇదంతా జరిగిందంటే, ఇదంతా నేను కొన్ని విషయాలు అన్నీ చెప్పలేదు, కొన్ని విషయాలు చెప్తున్నాను, కొద్ది సమయం కాబట్టి. రాజు అయ్యాడు దావీదు. షోమ్రోను నుంచి యెరూషలేముకి తన రాజ్య పరిపాలన షిఫ్ట్ చేశాడు. అది ఎలా ఉంటుందంటే, ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు ఏ విధంగా ఉన్నవో షోమ్రోను ప్రాంతము అలాగుననే యెరూషలేము ప్రాంతము 2 భాగాలుగా ఉండే. ఆ 2 భాగాలు కలిపి ఇశ్రాయేలు దేశం ఒకటిగా చేసి, ఎలాగంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఇశ్రాయేలు దేశం అంతటి కూడా దావీదు రాజు, సౌలు తర్వాత దావీదు 2వ రాజుగా పరిపాలన చేయటం ప్రారంభించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ఆ యొక్క యెరూషలేములో ఆ రాజ్యకోటలో ఉన్నాడు కాబట్టి దానికి ఏం పేరు వచ్చిందంటే దావీదు పురము అని పేరు వచ్చింది. దావీదు పురం అని మనము లోక సువార్తలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవదూత వచ్చి ఆ విషయం చెప్పడం జరుగుతుంది. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదుకు అటువంటి పేరు. ఆ యెరూషలేముకి దావీదు రాజు అయ్యాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయిపోవచ్చింది. ఇంకా దావీదు వృత్తాంతం అంతా చాలా ఉంది. విజయవంతమైనటువంటి దావీదు యొక్క ఆత్మీయ జీవితము అనేటువంటి శీర్షిక పైన ఈ వృత్తాంతం అంతా ఉంది. 2 గంటలు 3 గంటలు టైం పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ నుంచి దావీదు ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటిగా 2వ రాజుగా మరి పట్టాభిషేకము పొంది ఆ రాజ్య పరిపాలన చేసి సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేయటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగునే
దావీదు అన్ని సంవత్సరాలు కష్టపడి బాధలు పడ్డాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా చిన్న ఈ విషయం చెప్పి ముగించేస్తాను. మనం కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్తే శ్రమలు రావు, కష్టాలు రావు, బాధలు రావు, అనారోగ్యాలు రావు, రోగాలు రావు అనుకోకూడదు. కానీ మనము ఈ యొక్క ముడి బంగారం ఏ విధముగా ఆ యొక్క పొలిమిలో కాల్చబడినప్పుడు శుద్ధ సువర్ణం ఏ విధంగా మార్చబడిద్దో అలాగునే మన విశ్వాసము ఏమవుతుందంట, సువర్ణముగా మార్చబడటానికి మన జీవితాల్లో మనం వీటన్నిటిలోంచి నడిపించి చివరికి మనకి గొప్ప జయమును దేవుడు సిద్ధపరుస్తాడు. నమ్మిన వారందరూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడండి, దావీదుని ఏ విధముగా అభిషేకించాడు, వెంటనే రాజుని చేయలేదు. ఆయన్ని ఎన్నో శ్రమలు గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా, శత్రువుల ఆపదలు గుండా నడిపించి చివరికి ఏమయ్యాడు, దావీదు దేవుని ఎంతో కృతజ్ఞతాభావం తగ్గించుకొని మరి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తాడు, ప్రార్థన చేస్తాడు. దేవుణ్ణి దావీదు ఎంతో ప్రేమించాడు కాబట్టి అన్ని గొప్ప గొప్ప కార్యాలు దావీదు జీవితంలో దేవుడు చేశాడు. మన జీవితంలో కూడా మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం దేవుణ్ణి ప్రేమిస్తే చాలు, ప్రేమించగలిగితే చాలు. దేవుణ్ణి మనం ప్రేమించగలిగితే చాలు. మనము ఈ లోకంలో అన్నిటినీ జయించినట్టే, పాపాన్ని జయించినట్టే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకే ఒక మాట చెప్పాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకునండి. ప్రేమ అనే ఆజ్ఞలో 10 ఆజ్ఞలు నిక్షిప్తమై ఉన్నాయి. ప్రేమ అనే ఒక ఆజ్ఞలో 10 ఆజ్ఞలు నిక్షిప్తమై ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట అని రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరము ఆయన ప్రేమించటం తెలుసుకోగలిగితే మన జీవితాలు దావీదు జీవితములాగా అద్భుతకరముగా మరి చేసి ఒక ఉన్నతమైన ఫలభరితమైన ఆత్మీయ జీవితాలను మన కొరకు దేవుడు సిద్ధపరిచేవాడై ఉన్నాడని మీ అందరికీ మరి వాక్యము ద్వారా, సారాంశం ద్వారా తెలియజేస్తున్నాను. నా సమయం అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు వలె మనందరి జీవితాలు ఆత్మీయముగా ఫలించునుగాక. ఆమేన్. దావీదుకు దేవుడు ఏ విధముగా అత్యధికమైన విజయాలు అనుగ్రహించి దావీదు పోయిన చోటెల్లా గొప్ప గొప్ప విజయాలు ఏ విధంగా దేవుడు ఇచ్చాడు, మన జీవితాల్లో కూడా గొప్ప గొప్ప జయాలు కలుగచేయునుగాక. శ్రమలపైన జయము కలుగునుగాక, శోధనపైన జయము కలుగునుగాక, కష్టాలపైన జయము కలుగునుగాక, ఆర్థిక ఇబ్బందులపైన జయము కలుగునుగాక, రోగములపైన జయము కలుగునుగాక. దేవుడు అన్నిటిపైన జయం ఇచ్చి వాటన్నిటిపైనింటి మనల్ని నడిపించి క్షేమకరంగా గమ్యస్థలాలకు చేర్చునుగాక. దావీదుకు ఏ విధంగా దేవుడు తోడేయుడు నడిపించాడో, క్షేమకరంగా నడిపించాడో, మనందరినీ కూడా దేవుడు ఆ విధంగా నడిపించి దీవించి ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూటంలో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుడుగాక. దేవుని యందు మనము సంతోషించుదుముగాక, ఆనందించుదుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన